పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రాణాలు తీస్తారా అంటూ కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి గ్రామానికి చెందిన సురేష్ ప్రశ్నించారు. రాళ్లబుదుగురు ఎస్ఐపై బాధితుడు కుప్పం డీఎస్పీ పార్థసారథికి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ గత కొద్ది రోజులకు ముందు తాను ద్విచక్ర వాహనంపై గ్యాస్ సిలిండర్ తీసుకుని వెళ్తూ రోడ్డు పక్కన ఆపి ఉండగా అటువైపు వెళ్లిన ఓ సుమో వాహనం తన గాలిపై దూసుకువెళ్లడం జరిగిందని అన్నారు. వాహనాన్ని వెంబడించగా వాహనంలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ఈ విషయాన్ని వెంటనే రాళ్లబుదుగురు ఎస్ఐకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని, అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారించగా ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇది నీకు సంబంధం లేని విషయం, ఇకపై ఈ విషయంపై మాట్లాడుకు అంటూ సమాధానమిచ్చినట్లుగా తెలిపారు. ఎస్ఐ వ్యవహారంపై నిరుత్సాహం చెంది సమాచారాన్ని ఎస్పీకి చేరవేస్తూ ఎస్ఐపై ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ఎస్ఐ మంగళవారం నాడు రాళ్లబుదుగురు పోలీస్ స్టేషన్ ఆవరణలో తనను గమనించి దుర్బుసలాడుతూ తనపై విరుచుకుపడినట్లుగా ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కనిపిస్తే కాల్చి పారేస్తాను అంటూ బెదిరించడం జరిగిందని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పును ప్రశ్నిస్తూ ఫిర్యాదు చేసిన తనను చంపుతానని బెదిరించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా తన ప్రాణానికి రాళ్లబుదుగురు ఎస్ఐ వల్ల హాని ఉందని తెలిపారు. దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకుని ఎస్ఐ గారు ఇప్పుడు ఈరోజు మా జంగాలపల్లెలో మిస్సింగ్ కేసు టైం మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. నేను పోయి బయట స్టేషన్ బయట కూర్చో ఉన్నాను బస్ స్టాండ్లో. ఎస్ఐ గారు బయట వచ్చి నీకు ఇక్కడ ఏం పనిరా లోపల నా కొడుక, నీకు స్టేషన్ దగ్గర ఏరా పని నీకు అన్నాడు మొదటగా. నేను సార్ మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచినారు, మిస్సింగ్ కేసు ఉంది, అందుకోసం వచ్చినాను సార్. అంటే వాళ్ళ కేసు వాళ్ళు చూసుకుంటారా, ఈ చుట్టుపక్కల చూసానంటే ఎన్క్వైరీ చేస్తాను అన్నాడు. సార్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయినారు, మిస్సింగ్ అయింది, అందువల్ల వచ్చినాను. నేను అడిగినాను, నేను మీ అమ్మ మొగడేమన్నా పోయిండగా లంజా పడక లోపల నా పడక అన్నాడు. అంతలో కానిస్టేబుల్ అతను వచ్చి నా ఫోన్ లాక్కొని వల్గర్గా తిట్టడం జరిగింది. మీ అమ్మ నా పడక తిట్టడం జరిగింది. తర్వాత నేను సార్ ఎందుకు మాట్లాడుతున్నారు అలా అంటే, తొంత నా పడక నోరు తెచ్చినామంటే అది తిట్టినాడు. నా ఫోన్ లాక్కొని నాన్నగా ఇబ్బంది పెట్టినాడు. అతను ఇంకా నాకు ప్రాణం అని ఉంది. అది కూడా నేను ఎందుకు ఆ బియ్యం కొన్నాను అంటే నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను అడిగినాను. దాన్ని మనసులో పెట్టుకొని అతను ఏదో చిల్లర ఏదో చేసుకొని నన్ను అవసరంగా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా నేను డిఎస్పీ గారి సార్తో కంప్లీట్ ఇద్దామని వచ్చినాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి. నాకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఎస్ఐ గారే. అతను ఎన్కౌంటర్ చేస్తా అది ఇది అని మాట్లాడుతున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినాను, ఇన్ఫార్మ్ చేసినాను. కనీసం ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళకేసే సపోర్ట్ చేసినాడు. అది ఎవరు ఏమన్నా చేసుకోకపోయి నాకు కాళ్ళ మీద పోయింది కాబట్టి నేను మాట్లాడినా అంతేగాని నాకేదో మనసులో అతని మీద ఏం నాకు ఖర్చు లేదు, వేరే వ్యాపారాలు నాకేం లేదు. ఎందుకు నేను గుద్దుగా పోయింటే కూడా ఇంతే కదా, అసలు ఎస్ఐ గారు పట్టించుకోలేదు. చాలా వల్గర్గా మాట్లాడినాడు, చెప్పుకోలేని రీతిలో మాట్లాడినాడు ఎస్ఐ గారు. నాకు ఏదైనా జరిగితే ప్రాణహాని జరిగితే రాళ్లబుదుగురు ఎస్ఐ గారే కారణము కాబట్టి నాకు న్యాయం జరగాల. నేను డిఎస్పీ సార్కి కంప్లీట్ చేస్తాను.